ఓం శ్రీమాత్రే నమః. నేను తర్వాతి 3 శ్లోకాలతో మళ్ళీ నేను మీ ముందుకి వచ్చాను. ఈరోజు లలితా సహస్రనామంలో 68, 69, 70 శ్లోకాలు, అలాగే వాటి యొక్క అర్థాలు తెలుసుకుందాం. అలాగే వాటి యొక్క నామాలు కూడా వివరంగా నేను తెలియజేస్తున్నాను, మీరు తెలుసుకోగలరని మనవి. బట్టి ఈరోజు మనం మన వీడియోలో 68వ శ్లోకం నేర్చుకుందాం. శృతి సీమంత సింధూరీకృత పాదాబ్జధూళికా సకలాగమ సందోహ సుక్తి సంపుటమౌక్తికా. శృతి సీమంత సింధూరీకృత పాదాబ్జధూళికా సకలాగమ సందోహ సుక్తి సంపుటమౌక్తికా. దీని యొక్క అర్థం ఏంటంటే, శృతి సీమంత సింధూరీకృత పాదాబ్జధూళిక అంటే వేదములనే స్త్రీల యొక్క పాపిటలను సింధూరము ధరించినట్లు చేసిన పాదపద్మం యొక్క ధూళిని కలిగినది అమ్మా అని అర్థం. శృతి ఇదంతా ఒక్క నామమే. శృతి సీమంత సింధూరీకృత పాదాబ్జధూళిక వేదములనే స్త్రీల యొక్క పాపిటలను సింధూరం ధరించినట్లు చేసిన పాదపద్మం యొక్క ధూళి కలిగినది అమ్మా అని అర్థం. ఇప్పుడు తర్వాత నామం సకలాగమ సందోహ సుక్తి సంపుటమౌక్తిక. దీని యొక్క అర్థం, అన్ని ఆగమ శాస్త్రములనేడు ముత్యపు చిప్పలచే చక్కగా ఉంచబడిన లేదా నిక్షిప్తము చేయబడిన ముత్యము. సకలాగమ సందోహ సుక్తి సంపుటమౌక్తిక అనగా శాస్త్రములనే ముత్యపు చిప్పలచే చక్కగా ఉంచబడిన లేదా నిక్షిప్తము చేయబడిన ముత్యము. ఇప్పుడు తర్వాత శ్లోకం నేర్చుకుందాం. పురుష ప్రధా పూర్ణ భోగిని భువనేశ్వరి అంబికానాది నిధన హరి బ్రహ్మేంద్ర సేవిత. పురుషార్థ ప్రధా పూర్ణ భోగిని భువనేశ్వరి అంబికానాది నిధన హరి బ్రహ్మేంద్ర సేవిత. ఇప్పుడు దీని యొక్క అర్థం తెలుసుకుందాం. పురుషార్థ ప్రద పురుషునకు కావాల్సిన ప్రయోజనములను ఇచ్చినది. ప్రయోజనములు అనగా ఇక్కడ ధర్మ అర్థ కామ మోక్షములు అని అర్థము. పూర్ణ అనగా పూర్ణురాలు. భోగిని అంటే భోగములను అనుభవించినది లేదా ఇచ్చినది. అనుభవించినది ఇచ్చినది రెండు. ఇప్పుడు తర్వాత యొక్క నామం భువనేశ్వరి. చతుర్దశ భువనములకు అధినాదురాలు. చతుర్దశ అంటే 14 భువనాలకి అధిపతి అమ్మ అని అర్థం. అంబిక అంటే తల్లి. అనాది నిధన ఆది అంతము లేనిదమ్మ. హరి బ్రహ్మేంద్ర సేవిత విష్ణువు చేత బ్రహ్మ చేత ఇంద్రుని చేత సేవింపబడినది అమ్మ. ఇప్పుడు 70వ శ్లోకం నేర్చుకుందాం. నారాయణీ నాదరూప నామరూప వివర్జిత హ్రీంకారీ హ్రీమతి హృద్య హేయోపాదే వర్జిత. నారాయణీ నాదరూప నామరూప వివర్జిత హ్రీంకారీ హ్రీమతి హృద్య హేయోపాదే వర్జిత. ఇప్పుడు దాని యొక్క అర్థం తెలుసుకుందాం. నారాయణి అనగా నారాయణత్వ లక్షణము గలది. నాదరూప నాదము యొక్క రూపము అయినది. నామరూప వివర్జిత పేరు ఆకారము లేనిది. హ్రీంకార హ్రీంకార స్వరూపిణి. హ్రీమతి లజ్జాసూచిత బీజాక్షర రూపిణి. హృదయ హృదయములకు ఆనందము అయినది. హేయోపాదేయ వర్జిత విడువదగినది గ్రహింపదగినది లేనిది. అంతా ఒక్కటే అమ్మ అని అర్థం ఈ శ్లోకాలకు. ఈరోజు వీడియోలో మనం 68, 69, 70 శ్లోకాలు అలాగే వాటి యొక్క అర్థాలు తెలుసుకున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.